అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ ఈ వీడియోలో ట్యాక్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంది? ఆహ్, దాని యొక్క ఇంట్రడక్షన్ ఏంటి? పన్నుల రకాలు, అలాగే ఆదాయపు పన్ను యొక్క స్లాబ్ రేట్స్ అంటే అప్ టు 60 ఇయర్స్ వరకు ఎంత పర్సెంటేజు? అలాగే 60-80 ఇయర్స్‌కి ఏ విధంగా ఉంటుంది? అలాగే గ్రేటర్ థాన్ 80 80 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఏ విధంగా స్లాబ్ రేట్ అనేది ఉందనేది చూద్దాము. అలాగే కంప్లీట్‌గా జీఎస్టీ గురించి. సో, ముందుగా ఇంట్రడక్షన్ చూద్దాం. ట్యాక్స్ పన్ను అంటే జనరల్‌గా మనకి సంక్రమించిన ప్రయోజనంతో సంబంధం లేకుండా, ఏదైనా ఒక వ్యక్తికి తనకు సంక్రమించిన ప్రయోజనంతో సంబంధం లేకుండా, ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు లేదా సంస్థలు, వ్యక్తులు మరియు సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్ను అని సెలిగ్మన్ అనే ఆర్థికవేత్త వర్ణించారనమాట. సో, పన్ను యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? జనరల్‌గా మనం చూసుకుంటే, పన్నులు అనేవి నిర్బంధ చెల్లింపు పన్నులు. అంతే కదండీ! నిర్బంధంగా చెల్లించాల్సిందే. ప్రజల యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. అలాగే పన్ను చెల్లింపులో ప్రత్యక్ష ప్రతిఫలం ఏమీ ఉండదు. అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. క్విడ్ ప్రో క్యూ అనేది ఉండదనమాట. ఇది దేనికోసము? ప్రజల సామాన్య ప్రయోజనం కోసం విధించబడుతుంది. అలాగే అంటే పన్ను చెల్లింపు అంటే ఏంటి జనరల్‌గా త్యాగం అనేది ఇమిడి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ట్యాక్స్ యొక్క పన్నుల యొక్క లక్షణాలనమాట. ఓకేనండి. సో, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ టైప్స్ ఏంటి? అంటే బేస్డ్ ఆన్ బర్డెన్ అంటే భారంను బదిలీ చేసుకొని బర్డెన్‌పై ఆధారంగా చేసుకొని ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని రెండు రకాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ట్యాక్స్ బేస్ అండ్ ట్యాక్స్ రేట్ అంటే పన్ను యొక్క ఆధారము, పన్ను యొక్క రేటును బేస్ చేసుకొని చెప్తే 4 రకాలండి. ప్రపోర్షనల్ ట్యాక్స్ అనుపాతపు పన్ను, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే పురోగామి పన్ను, రిగ్రెసివ్ ట్యాక్స్ తిరోగామి పన్ను, అలాగే డిగ్రెసివ్ ట్యాక్స్. సో, వన్ బై వన్ వీటి గురించి చూద్దాము. అలాగే కాలాన్ని ఆధారంగా బేస్డ్ ఆన్ టైమ్ పీరియడ్ తాత్కాలిక పన్ను, శాశ్వత పన్ను, టెంపరరీ ట్యాక్స్, పర్మనెంట్. అలాగే విధించే బేస్డ్ ఆన్ ఇంపోజిషన్ విధింపు ఆధారంగా చూసుకుంటే స్పెసిఫిక్ ట్యాక్స్, అలాగే అడ్వలరమ్ ట్యాక్స్ అంటే విలువ ఆధారిత పన్ను. అడ్వలరమ్ ట్యాక్స్ అంటే విలువ ఆధారం. సో, వన్ బై వన్ మనం చూద్దాము. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నుల కింద వచ్చేసరికి మనకి మెయిన్‌గా ఆదాయపు పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ మనం చెప్పుకుంటాము. సో, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను గురించి మనం చూసినట్లయితే జనరల్‌గా ఇప్పుడు మనకి 2021లో వాటి యొక్క స్లాబ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాము. మనకి ఇన్‌కమ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఒక నిర్దిష్ట పరిమితిని దాటిన వ్యక్తుల ఆదాయంపై. అంతే కదండీ! ఒక సర్టెన్ అంటే ఫర్ సపోజ్ ఒక 2,00,000 లేదా 3,00,000 3,00,000 వరకు పన్నుండదు. 3,00,000 దాటితే పన్నుంటుంది. సో, అలా ఒక నిర్దిష్ట పరిమితిని దాటిన వ్యక్తుల ఆదాయంపై విధించే పన్నునే ఆదాయపు పన్ను అంటారు. ఓకేనండి. అంటే మనకు జనరల్‌గా ఇది ఏ విధంగా విధించబడుతుందంటే ఎబిలిటీ టు పే. ఓకే. సో, ఇప్పుడు మనం స్లాబ్ రేట్స్ 2021-22 బడ్జెట్‌లో స్లాబ్ రేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? ఓకేనండి. అప్ టు 60 ఇయర్స్ వరకు అయితే 2,50,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. 2,50,000 నుంచి 5,00,000 వరకు 2,50,001 రూపీ నుండి 5,00,000 వరకు 5%, 5,01 రూపీ నుండి 7,50,000 వరకు 10%, 7,50,001 రూపీ నుండి 10,00,000 వరకు 15%,
10,01,000 నుండి 12,50,000 వరకు 20%, 12,50,001 నుండి 15,00,000 వరకు 25%, మోర్ దాన్ 15,00,000 అయితే 30%. ఓకేనండి. సో ఈ విధంగా ఆదాయపు పన్నుకి స్లాబ్ రేట్ అనేది ఉంది. అలాగే 60-80 ఇయర్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. 60-80 ఇయర్స్కి వచ్చేసరికి 3,00,000 వరకు ట్యాక్స్ అనేది లేదు. సో మోర్ దెన్ 3,00,000 నుండి ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది స్టార్ట్ అయింది. సో సేమ్ మరలా అన్ని స్లాబ్ రేట్లు ఉంటాయి. కాకపోతే అప్ టు 60 వరకు అయితే 2,50,000 వరకే ఉంటుంది. అదే 60-80 ఇయర్స్ అయితే 3,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3,01 రూపీ నుంచి ట్యాక్స్ అనేది పన్ను అనేది స్టార్ట్ అవుతుంది. 3,01 రూపీ నుంచి 5,00,000 వరకు 5%, 5,01 టు 7,50,000 వరకు 10%, 7,50,001 రూపీ నుండి 10,00,000 వరకు 15%, 10,01 రూపీ నుండి 12,50,000 వరకు 20%, 12,50,001 రూపీ నుండి 15,00,000 వరకు 25%, మోర్ అబోవ్ 15,00,000 అయితే 30%. అలాగే గ్రేటర్ దెన్ 8 ఇయర్స్ 80 సంవత్సరాల పైన వాళ్ళు అయితే డైరెక్ట్గా 5,00,000 వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఓకేనండి. సో 5,00,000 నుంచి డైరెక్ట్గా 10% స్లాబ్ రేట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాళ్ళకి 5% స్లాబ్ రేట్ అనేది ఉండదు. ఓకేనండి. సో అలాగే ఇంకా మనం డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్ష పన్నుల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే కార్పొరేషన్ ట్యాక్స్. అంటే భారతదేశంలో కంపెనీల ఆదాయంపై సర్టాక్స్ అనే పేరుతో అప్పుడు మనకు ప్రవేశపెట్టారు. అయితే 1965, 66 నుంచి కార్పొరేషన్ పన్నుగా పిలుస్తారనమాట. 1965, 66 నుండి. ఓకేనండి. సో నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇంకా మనం ప్రత్యక్ష పన్నుల్లోనే కొన్ని డెఫినిషన్స్ చూద్దామండి కొన్ని ట్యాక్సెస్వి. అయితే అవి ఆల్రెడీ రద్దు చేసేసారు. బట్ మనం డెఫినిషన్స్ తెలుసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. జనరల్గా ఎస్టేట్ డ్యూటీ. ఎస్టేట్ డ్యూటీ అంటే వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తిని వారసులకు సంక్రమింపజేసేటప్పుడు విధించే పన్ను అనమాట. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తిని వారసులకు సంక్రమింపజేసేటప్పుడు విధించే ట్యాక్స్నే మనం ఎస్టేట్ డ్యూటీ అంటారు. అలాగే ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్. ఓకేనండి. అలాగే ఎస్టేట్ డ్యూటీని ఎప్పుడు రద్దు చేశారంటే ప్రవేశపెట్టింది 1953లో ప్రవేశపెడితే 1985లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉండేటప్పుడు రద్దు చేయడం జరిగింది. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలపైన అంటే టీఏ, డిఏ, బోనస్, ఇతర అలవెన్స్లు ఉంటాయి కదా, వీటిపై విధించే పన్ను ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్. దీనిని కూడా 2009-10 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉండేటప్పుడు రద్దు చేశారనమాట. ఓకేనండి. అలాగే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, మ్యాట్ అంటారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు మినహాయింపుల కారణంగా ఏ పన్ను పరిధిలోకి రాని సంస్థలు ఉంటాయి చూసారా. సో ఏ పన్ను పరిధిలోకి రాని సంస్థలు చెల్లించాల్సిన కనీస పన్ను. ఓకేనా. సో జనరల్గా ఈ మ్యాట్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని అమెరికాలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఓకే. జనరల్గా మనకి 5 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే వర్తించే సెజ్ ఉంటుంది కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి సంస్థలకు కూడా ఈ మ్యాట్ అనేది వర్తిస్తుంది, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. జీరో పన్ను కంపెనీలపై ఈ మ్యాట్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని ఉపయోగిస్తారన్న విధిస్తారన్న. ఓకేనా. సో ఇవన్నీ కూడా రద్దు చేశారు, ఎస్టేట్ ట్యాక్స్ కానీ లేకపోతే ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ కానీ. ఓకేనా. అలాగే ఇంకొక డెఫినేషన్ మీరు చూసుకుంటే ఎషీట్స్ అంటే చట్టబద్ధమైన వారసులు లేకుండా ఎటువంటి వీలునామా రాయకుండా వ్యక్తులు మరణించినప్పుడు వారి సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నమాట. దీన్నే ఎషీట్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వెళ్దాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి జనరల్గా కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఓకేనండి, జిఎస్టీ. సో